చేయడం కోసం మన రౌడీ సోదరులందరినీ కూడా తీసుకెళ్ళండి. ఓకే బాస్. ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయినా మన పార్టీతో నిలబెట్టండి. ఓకే బాస్. ఎంత కర్ర అప్పు అప్పు నా తమిళనాటలో మీరు అటు వాళ్ళు చూడలేదంటే నమ్మండి చాలబాట కష్టపడిన మక్కల జారు అడగకుండా మక్కల జారు ఏది ఏమైనా తెలియకపోదు ఏరా సొనాలు మాత్రం చూస్తుండే ఈ సైకో మనిషి రాక వచ్చాక ఏట్రా అక్కడ మాటలు నీవంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నేను కలల కన్నా పిల్ల ఈ పిల్లనే మాట్లాడుతున్నాను. ఏం కళ్ళు నెత్తికెక్కాయా రాస్కెల్? ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? ఇలాంటి రాక్షసుల కోసం నువ్వు ఈయన ఆలోచించేదేంటి? వీడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు. వీడు నాకు కోసే మా దగ్గర మాట్లాడడానికి కండలు తిరిగిన మునగాలే భయపడతారు. ఆడదానివి నువ్వు మాకు ఎదురు సమాధానం చెప్తావా? నీలాంటి గురించి కష్టాలు చేస్తే నాలుగు కోసేస్తా. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళు. ఒక్క పట్టు పడదా ఏంటా నువ్వు పట్టేది? మనసురా రాక్షసురా కనిపిస్తుందరా పేదవాడ రక్తం తగ్గే కసాయిలాగా రూపంలో ఉన్న దానవులా కనిపిస్తున్నారు. మనగాడన మగాడన నీళ్ళని కిరణ్ రూపంలో వచ్చిన ఎన్న రూపంలో వచ్చిన సూర్య భగవాన్. సూర్య భగవాన్ అంట. చూడు మేమెవరో తెలియక మాట్లాడుతున్నావు. తెలిస్తే మా అన్న ఎవరో నీకు తెలుసా? సైకో సైకో మా సైకో అన్న పేరు
ఈ సిటీ మొత్తం చల్లా చదువైపోతుంది. నువ్వెంత? నీ అన్న సైకోని నిన్ను అడ్డంగా నరికి నా భారత మాతకు రక్తాభిషేకం రా. నువ్వు మర్యాదగా ఆ అమ్మాయిని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. చేతులు ముడుచుకొని వెళ్ళడానికి రాలేదురా. ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడానికి వచ్చాను. మర్యాదగా చేతులు పెట్టుకొని వెనక్కి వెళ్ళండి. ఎప్పుడు చంపేస్తా. ఆగుడు అనుకున్నట్టు ఆ అమ్మాయిని నీతో పాటే తీసుకెళ్ళొచ్చు, లేదా నేను రెడీ. ఓకే, పూర్తి కావుని భగవాన్. అంత తొందరపాటు ఎందుకు? ఒకవేళ ఆ ఆటలో నువ్వు ఓడిపోతే ఆ అమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. సిద్ధమేనా? నీకు చాలా ఆవేశంలో ఉన్నావు. కనీసం నీ